So today we are going to discuss about trigonometric problem, that is sin A plus cosecant A square plus cos A plus secant A square is equal to 7 plus tan square A plus cot square A. సో ఈ ప్రాబ్లం మనకి 10th క్లాస్ చాప్టర్లో క్లియర్గా ఉందండి. సో మనం ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ LHS. So sin A plus cosecant A whole square cos A plus secant A whole square. మనం ఇక్కడ ఇది A plus B whole square ఫార్మాట్ లో ఉంది. సో ఒకసారి A plus B whole square ఏంటో మనం ఒకసారి చూసుకుందాం. A plus B whole square equal to A square 2AB B square. సో ఈ పర్టికులర్ ఫార్ములా వాడి మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ టూ వాల్యూస్ కూడా మనం ఏం చేద్దామంటే ఎక్స్పాండ్ చేసినట్లయితే ఇప్పుడు దీన్ని ఏ దీన్ని బిగా కన్సిడర్ చేస్తే ఏ స్క్వేర్ మీన్స్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 2AB టర్మ్ కావాలంటే 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కొసీకెంట్ ఏ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ కొసీకెంట్ స్క్వేర్ ఏ. సో ఇన్ ద సేమ్ మేనర్ ఇది కూడా కన్వర్ట్ చేసుకున్నట్లయితే కాస్ స్క్వేర్ ఏ 2 కాస్ ఇంటూ సీకెంట్ ఏ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఏ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సైన్ ఏ ఇంటూ కొసీకెంట్ ఏ, సైన్ ఏ కొసీకెంట్ ఏ ఈ రెండు బోత్ ఆర్ రెసిప్రోకల్స్ అండి. ఈ రెండు ఇంటూ చేస్తే 1 అయిపోతుంది, అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ ఈ పర్టికులర్గా ఈ టూ వాల్యూస్ వాల్యూ 1 అండి, అంటే 2 ఇంటూ 1 ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడికి వచ్చినప్పటికి కాస్ స్క్వేర్ ఏ అండ్ కాస్ ఏ సీకెంట్ ఏ ఈ రెండు కూడా బోత్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. సో కాబట్టి 2 ఇంటూ 1 ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2 1 జా 2 ఇంకా 2 1 జా 2 ఉంది. ఇంకా ఇవి కాకుండా సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ, సైన్ స్క్వేర్ ఏని కాస్ స్క్వేర్ ఏని ఒకే దగ్గర రాసుకున్నట్లయితే ఇంకా ఉన్నాయి రిమైనింగ్ కొసీకెంట్ స్క్వేర్ ఏ అండ్ సీకెంట్ స్క్వేర్ ఏ, అవి ఉన్నాయి, అవి రాసుకున్నాము. ఇప్పుడు మనం ఒకసారి ఐడెంటిటీస్ మాట్లాడుకుంటే ట్రిగనోమెట్రీలో మనకి ఐడెంటిటీస్ బేస్ చేసుకొని ఈ రిమైనింగ్ ఫినిష్ చేద్దాం. ఐడెంటిటీస్కి వచ్చినప్పటికి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 అండ్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అండ్ కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అనేది మనకు డైరెక్ట్ గా ఉంది. అండ్ నెక్స్ట్ కొసీకెంట్ స్క్వేర్ ఏ, ఇక్కడ మీరు కొసీకెంట్ స్క్వేర్ ఏ ఎలా రాయొచ్చు అంటే కొసీకెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ గా రాయొచ్చు. అలానే ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఏ ఉంది కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఈ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ టాన్ స్క్వేర్ ఏగా మారిపోతుంది. సో ఇది ఐడెంటిటీ 1 అండి, దీన్ని మనం ఐడెంటిటీ 2గా తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఉన్నదాన్ని ఐడెంటిటీ 3గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందో చూడండి ఒకసారి. 2 ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ కన్సిడర్ యాజ్ 1 ప్లస్ ఇక్కడ కాస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ వాల్యూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ, ఓకే, ప్లస్ అంటే యాక్చువల్ ఈ వాల్యూ అనమాట ఇక్కడ రాసాం.
డైరెక్ట్ గా ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. సీకెంట్ స్క్వేర్ ఏ వాల్యూ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. సో టోటల్ ఇప్పుడు నెంబరింగ్ అంతా చూసుకున్నట్లయితే 2 ప్లస్ 1 ప్లస్ 1 ఉంది, 1 ప్లస్ 1 ప్లస్ ఇక్కడ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. సో ఓవరాల్ గా 2 2 1 1 1 టోటల్ 7 అవుతుందండి. 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. దిస్ ఈస్ ద RHS. అంటే మన LHS తీసుకుంటే RHS అనేది మనం ప్రూవ్ చేసుకున్నాము.